హాయ్ అండి. ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర అయితే చూపిస్తున్నాను. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. కానీ మామిడికాయ పులిహోర మటుకు ఈ సమ్మర్లోనే చేసుకోగలమండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా రైస్ని కడుక్కొని వాటర్ పోసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా వేసుకొని మంచిగా రైస్ని కుక్ చేసుకోండి. మీకు రైస్ స్పీడ్గా ఉడకాలంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఇలా రైస్ అయితే పలుకుగా ఉడికిపోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ పోపు మంచిగా ఫ్రై అయ్యాక అందులో మామిడికాయ తురుముని మట్టుకు వేసుకోండి. ఈ తురుముని కూడా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కరివేపాకు వేసుకొని కలుపుకోండి. తరువాత ఈ పోపుని మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. చాలామంది పోపులో ఇంగువ వేస్తారండి, నేనైతే వేయలేదు. మనకి సీజన్ అప్పుడే దొరుకుతాయి కదండి మామిడికాయలు, ఉన్నప్పుడే చేసుకొని ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ పులిహోర అయితే. ఇలా రైస్ అంతా మంచిగా కలిపాక అందులో మరి కొంచెం మామిడికాయ తురుముని వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకొని మంచిగా కలపండి రైస్ అంతా పట్టే విధంగా. ఇలా చివర్లో పచ్చి మామిడికాయ తురుమేస్తే మధ్య మధ్యలో పుల్లగా తగులుతూ బాగుంటుందండి. అంతే అండి, మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చివరిగా దీనిపై కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అంతే అండి, మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇదైతే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే మీ ముందుకు వస్తానండి.